హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజైతే ఇంకో డిఫరెంట్ కాంబినేషన్తో చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చీర కుచ్చులకైతే ఇలాంటి చిన్న సైజ్ క్రిస్టల్ బీడ్స్, వైట్ కలర్వి రైస్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే టాజల్స్ వచ్చేసి ముందే వేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక హెమ్మింగ్ నీడిల్ తీసుకొని దానికి 2 పొరలు మాత్రమే ఎక్కించుకొని ముడి వేసుకోవాలి. ఎందుకంటే ఈ చీర కుచ్చు కాంబినేషన్ వచ్చేసి 2 స్టెప్స్లో అవుతుందన్నమాట. కాబట్టి 2 పొరలు మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ అయితే నీడిల్ని చీర అంచు కింద నుంచి ఇలా ఇక్కడ చూపించిన విధంగా గుచ్చి ముడి వేసుకోవాలి. తర్వాత ఒక క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, ఇలా 5 బీడ్స్ 1 బై 1 వేసుకోవాలి నీడిల్కి. ఈ క్రిస్టల్ బీడ్స్ ప్లేస్లో మీరు గోల్డ్ బీడ్స్ అయినా వాడుకోవచ్చు. లేదు అంటే శారీకి ఏదైనా బుట్టాస్ కానీ అలా వచ్చి మ్యాచ్ అయినప్పుడు ఇలా బ్లూ కానీ ఇలా ఏదైనా వాడుకోవచ్చు. ఇలా ఈ 5 వేసుకున్నాక అవి ఎక్కడి వరకు వెళ్తాయో చెక్ చేసుకొని అక్కడే నీడిల్ని చీర అంచు కింద నుంచి గుచ్చి లాస్ట్ ఏదైతే ఉందో ఆ క్రిస్టల్ బీడ్ నుంచి రివర్స్ తీసుకురావాలి. ప్రతిసారి ఇలా చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి ఫస్ట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే 1/2 ఇంచ్ సరిపోతుంది. శారీ మొత్తంకి కూడా ఇలా 1/2 ఇంచ్తో మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీరు క్రిస్టల్ బీడ్ ప్లేస్లో చాలా చిన్న సైజ్ది గోల్డ్ బీడ్ తీసుకున్నారనుకోండి, ఇంకా 1/2 ఇంచ్ కన్నా డిస్టెన్స్ తగ్గుతుంది. ఈసారి రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్ 4 మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్నప్పుడు మాత్రం 5 వేసుకోవాలి. శారీ ఎండింగ్ వరకు మళ్ళీ 4 వేసుకోవాలి. ఫస్ట్ మాత్రమే 5 వేసుకోవాలి. తర్వాత అంతా కూడా ఇలా లాస్ట్ బీడ్ ఏదైతే ఉందో దాని నుంచి రివర్స్ తీసుకురావాలి. అలాగే ఫ్రెండ్స్, ఎవరికైనా రేషం పట్టు దారాలు కానీ బీడ్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము సప్లై చేస్తాము. మినిమం అయితే 1 kg రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి. అలాగే బీడ్స్ కూడా 1 kg ఆర్డర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం మార్క్ చేసుకున్న దగ్గరంతా ఈ ప్యాటర్న్స్ అనేవి కుట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు అంతా చూపిస్తే లేట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం వరకు ఈ ప్యాటర్న్స్ అనేది వేసి చూపిస్తున్నాను. ఎండింగ్ చేసుకునేటప్పుడు శారీకి ఇలా ఈ విధంగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి ఏంటంటే క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, ఈ 3 బీడ్స్ నుంచి నీడిల్ని ఇలా తీసుకురావాలి రివర్స్లో. తర్వాత ఈసారి 3 బీడ్స్ మాత్రమే వేసుకోవాలి. 3 పూసలు మాత్రమే. అవి ఏంటంటే ఒక రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్, ఇలా ఈ 3 పూసలు వేసుకున్నాక ప్యాటర్న్ అనేది ఇలా వీ షేప్లో వస్తుందన్నమాట. పక్కనున్న క్రిస్టల్ బీడ్ నుంచి నీడిల్ని తీసుకురావాలి. సో సెకండ్ స్టెప్లో మొత్తం ఇలాగే వేసుకోవాలన్నమాట. 3 బీడ్స్ వేసుకుంటూ రావాలి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే పట్టుదారాల గురించి తెలియదు కదా, వాళ్ళ కోసం వచ్చేసి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అది ఓపెన్ చేస్తే అందులో పట్టుదారాలు అంటే ఏంటి, వాటిని ఎలా విడదీసుకోవాలి, అలాగే వాటి నుంచి రెడీ టాజల్స్ ఎలా వేసుకోవాలి, అలాగే గమ్ ఎలా చేసుకోవాలి, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఆ వీడియో చూస్తే దానికి అంటే రెడీ టాజల్స్తో చాలా తయారు చేసుకోవచ్చు అనమాట. టాజల్స్ అనేది అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే విధంగా సెకండ్ స్టెప్లో మొత్తం 3 బీడ్స్ వేసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇవన్నీ కుట్టేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఈ 5 బీడ్స్ నుంచి నీడిల్ని ఇలా తీసుకొని వచ్చి 1 బై 1 అక్కడే ముడి వేసుకొని మళ్ళీ కిందికి దించి ఇలా ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 పొరల దారం ఎక్కించుకొని నీడిల్కి
ఒక సైడ్ మాత్రమే ముడి వేసుకోవాలి. ఇంకొక సైడ్‌ని అలాగే పెట్టాలనమాట. ఒకవేళ 2 పొరలు మొత్తం కంప్లీట్‌గా వేసుకొని ముడి వేసుకుంటే అప్పుడు 4 పొరలవుతాయి. పూసల్లో దూరడం కష్టమనమాట. సో, ఇప్పుడు 2 పొరల్లాగా మాత్రమే పెడుతున్నా అనమాట. పెట్టి మళ్ళీ స్టార్టింగ్‌లో ముడి వేసుకోవాలి. తర్వాత క్రిస్టల్ బీడు, రైస్ బీడు, క్రిస్టల్ బీడు ఈ మూడింటి నుంచి నీడిల్‌ని రివర్స్ తీసుకొనొచ్చి మళ్ళీ కిందున్న రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్ నుంచి నీడిల్‌ని తీసుకురావాలి. మొత్తం ఒకసారి రానివ్వలేని వాళ్ళు ఇలా 2 బీడ్స్ నుంచి కూడా రానిచ్చుకోవచ్చు. తర్వాత ముడి అనేది వెనకాల వైపుకి వెళ్ళేలాగా చూసుకొని స్టాండ్స్ ఏమీ వదలకుండా నీడిల్‌కి ఎక్కించుకోవాలి. తర్వాత పక్కనున్న క్రిస్టల్ బీడ్లో నుంచి నీడిల్‌ని బయటకు తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చాక ముడి వేసుకోవాలి. ముడి వేసుకోకుంటే ఏమవుతుంది అంటే టాజిల్ అనేది లూజ్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ చూపించిన విధంగా క్రిస్టల్ బీడ్ పక్క నుంచి ఇలా ముడి వేసుకోవాలి. తర్వాత రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్ ఇలా మూడింటిలో నుంచి నీడిల్‌ని రానివ్వాలి. తర్వాత మళ్ళీ క్రిస్టల్ బీడ్ నుంచి రానివ్వాలి. ఈసారి ఇంకో కలర్ టాజిల్ వేసుకోవాలి. ఇందాకలాగానే పక్కనున్న క్రిస్టల్ బీడ్లో నుంచి రానిచ్చి పక్కన ముడి వేసుకోవాలి. పక్కన ముడి వేసేటప్పుడు ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా ఇక్కడ. లెఫ్ట్ హ్యాండ్‌తో దారాన్ని పట్టుకొని ఇలా నీడిల్‌తో ముడి వేసాము అంటే మధ్యలో అనేది ముడి పడకుండా కరెక్ట్‌గా పూస పక్కనే పడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఎలా చేసామో అలాగే రైస్ బీడ్, క్రిస్టల్ బీడ్, రైస్ బీడ్ ఇలా మూడింటిలో నుంచి రానివ్వాలి. ఈ క్రిస్టల్ బీడ్స్ ప్లేస్‌లో గోల్డ్ బీడ్స్ తీసుకోవచ్చు కానీ సైజ్ అయితే ఇదే తీసుకుంటే బెటర్. మరీ చిన్న సైజ్ తీసుకున్నారనుకోండి మనం ఇది 3 స్టెప్స్‌లో కంప్లీట్ చేస్తున్నాం. అంటే 2 స్టెప్స్ వచ్చేసి బీడ్స్ ప్యాటర్న్స్, ఇంకొక లాస్ట్ స్టెప్‌లో టాజిల్స్ ఏస్తున్నాం కాబట్టి ఇన్ని సార్లు మనం దారం నీడిల్‌ని పెట్టి తీస్తున్నాం కాబట్టి హోల్ అనేది కొంచెం ఉండేలాగా చూసుకొని బీడ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా చేశానంటే ఈ ప్యాటర్న్ ఒక ఆర్చ్‌కి ఒక టాజిల్, ఒక ఆర్చ్‌కి ఒక టాజిల్ అలా వచ్చేలాగా నేను చేశాను. ఇదే విధంగా టాజిల్స్ మొత్తం ఈ ప్యాటర్న్స్‌కి కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేశాక ఇక్కడ ప్యాటర్న్ అయిపోయింది. అంటే ఇంకా మిగతా ప్యాటర్న్ వేయాలి కాబట్టి అంటే ఇక్కడ లాస్ట్ టాజిల్ అయిపోయాక నేను నెక్స్ట్ పూసల్లో నుంచి రానివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ టాజిల్ కంటిన్యూ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, పూసలన్నింటి నుంచి ఇలా బయటికి తీసుకొనొచ్చి ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. పక్కన ఇంకా ప్యాటర్న్స్ ఉండుంటే ఇంకా టాజిల్స్ కంటిన్యూ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను కాబట్టి ఈ పూసల నుంచి అంతా నీడిల్‌ని తీసుకొనొచ్చి పైన ముడి వేసుకొని నీడిల్‌ని కిందకి దించి కింద కూడా ముడి వేసుకొని రిమైనింగ్ కాటన్ దారాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఎండింగ్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి అనేది అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఇలా చేసి చూపిస్తున్నాను. ఒకవేళ శారీ ఎండింగ్‌లో ఉన్నా కూడా మీరు ఇలాగే చేసుకోవాలన్నమాట. పూసల నుంచి అంతా నీడిల్‌ని రివర్స్‌లో తీసుకొనొచ్చి ముళ్ళు వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. దీన్ని కొంగు ముడులతో కూడా వేసుకోవచ్చు కానీ అది కొంచెం టైం టేకన్. ఇలా నార్మల్ నీడిల్‌తో చేసుకునేసరికి కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది. కొద్దిగా గ్రాండ్‌గా కూడా కనిపిస్తుందన్నమాట ఈ డిజైను. సో చూసారు కదా ఫ్రెండ్స్,
ఈ చీర కుచ్చులని ఎలా వేసుకోవాలి అనేది చాలా ఈజీగా నార్మల్ నీడిల్తో టాజల్స్ ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కుచ్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.